రజనీకాంత్ గారు, పుల్లారావు రిక్వెస్ట్ ప్లీజ్ రిక్వెస్ట్. రజనీకాంత్ గారు, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రోజు మా ఎవరు ఏ పెద్ద నాయకులైనా 2.5 సంవత్సరాలు కాపు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటేనే కాపులు అనే ఆ స్థాయికి ఈ రోజు మేము తీసుకొచ్చాం. అది గమనించలేదా? రెండు అలా కాదు, ఉండండి. మీరు ప్రజలు అడుగుతున్నారు, ప్రజలకి క్లారిటీ అడిగిన అడగపోయిన క్లారిటీ ఇవ్వాలి. మీరు స్థాయికి వచ్చామంటాం కదా, స్థాయిలోకి ఎంటర్ అవుతున్నారు లేదా? కాదండి, ఇన్నాళ్ళ రాజకీయం చేసి కనీసం ఒక్క నెలైనా ముఖ్యమంత్రిని చేయగలరా అని అడిగే స్థాయి లేకుండా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు ఇంటర్వ్యూ వ్యూహం అనుకుంటే ఎవరేం చెప్పగలుగుతారు? మేము ఆ స్థాయికి తెచ్చాం. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే మా వ్యూహం అంటే అది మీ ఇష్టం. స్థాయికి మేము వచ్చాం. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడుగునే స్థాయికి మేము ఈ పార్టీని, ఈ జాతిని, ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. అది మా సక్సెస్. మీకు ఎందుకు కనబడట్లేదు? మీరు ఒక్క నెల కూడా అడగలేరు. ఇస్తే బాగుంటుందని చేయకుండా హరిరామ్ జోగి గారు అన్నాడు, మాకు రాజ్యాధికారం అక్కర్లేదు, మనకంత స్థాయి లేదు, మనం ఎక్కడ ముఖ్యమంత్రి అవుతామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మీరేమో ఆ స్థాయికి వచ్చామని చెప్తున్నారు. ఎందుకు వచ్చిన మాట్లాడి మీరు పవన్ కళ్యాణ్ నోటంతో వచ్చిన మాటల గురించి మాట్లాడండి. మీరు సొంతంగా మాట్లాడండి కాదు. పవన్ కళ్యాణ్ గారి నోటంతో ఏం మాటలు వచ్చినాయో ఆ మాటల గురించి మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఇప్పుడు చెప్పండి. ఎవడు ఉద్ధరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు? మనకంత అర్హత ఎక్కడుంది? మన బూత్కి 10 మంది కూడా మన కార్యకర్తలు లేరు. మనం ఎలా నెగ్గుతాం? మనం ఏదో ఇచ్చిన దానికి సరిపెట్టుకుని వెళ్దామని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మాటలు మీరు ఇది మా వ్యూహం. ఒకటే మెయిన్ థింగ్ ఏమిటంటే, నేను ఇప్పుడైనా చెప్పా, వెనకాల చెప్పా, కాపు కింగ్ లేడు ఒకటి. కానీ రాజకీయ అది ఎవరైనా చేయొచ్చు. మూడోది ఏంటంటే నో కింగ్ కాదు, నో క్వశ్చన్. ఆయన పెద్ద లీడర్ అవ్వచ్చు, అది అవ్వచ్చు. నేను చెప్తే రెడ్డిస్కి కమాస్కి కింగ్లు ఉన్నారు జోకింగ్గా, ఇక్కడ లేరు. కమ్యూనిటీ తీరది. మెయిన్ థింగ్ ఏమిటంటే ఏమంటారు, ముద్రగడ కింగ్ కాదా? నో కింగ్, నోబడి. అది నాతో ఒప్పుకుంటారు. నోబడి అది పెద్ద సీనియర్ అడ్వైజర్స్, ఆ డిసైపుల్స్ అంతా ఉంటారు. ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తారు. వాళ్ళు చేసే రోల్ చేస్తున్నారు, నేను చేసే రోల్. వీళ్ళందరూ పల్లకిలు మోయడమే మరి ఉన్నది. ఎందుకంటే పల్లకిలు మోసే వాళ్ళకి పల్లకి మోయటమే కాదా, అది 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 చాలా పెద్ద ఆలోచన ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అది సెటిల్ చేయలేకపోయారు. ఒకసారి ఖచ్చితంగా నేనేం హెకిల్ చేయట్లేదు, కానీ వీళ్ళకి సరైన రియాక్షన్ లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా నా వ్యూ అది, వాళ్ళు సరిగ్గా పాలిటిక్స్ చేయలేకపోయారా. దీనికి మంచి సిచ్యువేషన్ వచ్చింది, మంచి డివిజన్ రావచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ పూరికి చీలికి వచ్చిందా, దెబ్బలాట ఉంటుందా చెప్పలేకపోతున్నాం. చూద్దాం నెక్స్ట్ 5 డేస్లో ఏమవుతుందో. ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వస్తున్నారు. ఎవరు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఎవరు చేయగలరు, దీంట్లో ఈ కూటమి చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా, ఫీల్డ్ ఓపెన్గా ఉన్నది ఇంకా.